నేషనల్ సౌండ్ రా ఫోటో కూడా తీయాలా మేడం? Income tax officer at Nizamabad. Okay. And every year we do this flag hosting on the Republic Day and on the eve of Independence Day. Okay. In the office in Nizamabad and all over India. Thank you. Thank you. स्लोगन सीन శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా ఈ యొక్క పట్టణ ప్లంబర్ అసోసియేషన్ తరఫున తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బాధ్యతలను తెలుసుకొని రాజ్యాంగం స్ఫూర్తితో ప్రజలందరికీ కూడా మరింత రాజ్యాంగంపై అవగాహన కలిగించాలి. తమ యొక్క హక్కులు ఏ విధంగా ఉన్నాయి, అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడి ప్రతి ప్రజలకు కూడా ప్రతి ఒక్కరి యొక్క హక్కు ఏ విధంగా ఉన్నాయి, బాధ్యత ఏ విధంగా ఉన్నదని మనకు లిఖితపూర్వకంగా రాజ్యాంగం అనేది రాయడం అనేది జరిగింది. కనుక ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగంపై మనకు వచ్చే సంవత్సరానికి 75 సంవత్సరాలు ఏర్పాటు జరుగుతుంది. కనుక 75వ వసంత సందర్భంగా ప్రజలు ప్రతి ఒక్కరు తమ హక్కులను బాధ్యతలను తెలుసుకొని మన రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశ ప్రజలు అంటే ఏమిటో అనే సత్తాని ప్రపంచవ్యాప్తంగా చూపించాల్సిన అవసరం ఎంతనో ఉన్నది. కనుక రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ మాణిక్రాజు, లీగల్ అడ్వైజర్, పట్టణ ప్లంబర్ అసోసియేషన్, నిజామాబాద్.
స్వాతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలు పెంచి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మనము మన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించుకుంటే అందరికీ న్యాయం జరుగుతున్న మంచి ఆలోచనతో మన రాజ్యాంగ కర్త నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఎంతో ఆయనను గౌరవించగిన వ్యక్తి. మరి మనకు ఇదో 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరం కూడా ఎందరో వచ్చిన ఇది స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం కాబట్టి అందరూ కూడా సోదర భావంతో కుల మత భేదాలకు అతీతంగా అందరూ అన్న చెల్లె అక్క అన్నంలో సోదర భావంతో అందరూ కలిసికట్టి పనిచేస్తూ మనం డెవలప్ అవుతూ మన కుటుంబాన్ని డెవలప్ చేస్తూ దేశానికి కూడా మనంటూ సాయంగా దేశం బాగుపడడానికి ప్రతి ఒక్కరు తగిన సాయం చేసి మన భారతదేశాన్ని మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మన విద్యార్థులైనా మన రాజకీయ నాయకులు భారతదేశంలో ఉన్న ప్రతి అందరి బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా ఈశో దేశాలకు లోను కాకుండా అందరూ పనిచేస్తూ మనందరూ కూడా సుఖశాంతితో ఉండాలని 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అరవిందో తరపున మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారతదేశం ప్రజలందరికీ మరియు నిజామాబాద్ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు పరిపాలన చేసుకునే విధానం తెలియదు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక కమిటీ నిర్ణయించుకొని మనకు పరిపాలించుకునే విధానాన్ని కనిపెట్టి చాలా దేశానికి గర్వకారణంగా ఉన్నారు. అంతేకాకుండా తను ఒక పెద్ద రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశందే. అలాంటి రాజ్యాంగం రచించిన అతని స్మృతులు మనకు చాలా అవసరం. అతన్ని బాగా ఆదర్శంగా తీసుకుంటూ మన ప్రజలు కానీ మన పిల్లలు కానీ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మంచి ప్రవర్తనతోటి కలిగి ఉండి మంచి విద్యలు నేర్చుకొని అందరూ మంచి ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా విద్యార్థులు ఉపాధ్యాయులందరి తరఫున కూడా నిజామాబాద్ పట్టణ వాసులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. भारत माता की जय, भारत माता की जय.
माता की అదేవిధంగా ఇందూరు జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన స్నేహస్పందన యూత్కు తన అమూల్యమైన సమయము మేము అడగంగానే వచ్చిన బొబ్బిలి నర్సన్న గారికి స్నేహస్పందన యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఇనుప కండరాలు ఉక్కునరాలు గల యువశక్తి భారతదేశానికి కావాలని అన్న స్వామి వివేకానందాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు బొబ్బిలి నర్సయ్య గారు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వయసులో ఉన్నప్పుడు జిల్లా యువజన సంఘాల సమితిని స్థాపించి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్రంలోనే ఒక యువజన సంఘాల సమితి ఏ పార్టీకి వత్తసు పలకకుండా ఒక రాష్ట్రాన్ని జిల్లాని అభివృద్ధికి తీసుకుపోయే విధంగా పార్టీలతో సంబంధం లేకుండా జిల్లా యువజన సంఘాల సమితిని స్థాపించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన మన లీడర్ శ్రీ బొబ్బిలి నర్సయ్య గారు. అదేవిధంగా జిల్లా యువజన సంఘాల సమితి నుండి ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ ఈరోజు నిజామాబాద్లో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం జిల్లా యువజన సంఘాల సమితి. ఆ రోజు కరీంనగర్లో పెద్ద పెద్ద ఉద్దండులైన కాంగ్రెస్ నాయకులు అయితే ఏంది, రాజశేఖర రెడ్డి అనుచరులు అయితే ఏంది, కరీంనగర్కు తెలంగాణ యూనివర్సిటీని తీసుకెళ్లారు. జీవగూడ ఓకే అయిన తర్వాత నిజామాబాద్లో మాలాంటి యువకులతో ఎందరో మంది యువకులతో నిరాహార దీక్షలు చేపట్టి పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు తెలంగాణ యూనివర్సిటీని ఇందూరు జిల్లాకు తీసుకొచ్చిన ఘనత శ్రీ బొబ్బిలి నర్సయ్య గారిదే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే 5 లక్షల టెండర్లు లోపు పనులు ఏవైతే ఉంటాయో అవి చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచి 5 లక్షల లోపు ఉన్న టెండర్లను యువతకి ఇవ్వాలా, టెండరు లేకుండా యువతకి యునామస్గా ఇవ్వాలని చెప్పేసి అతను మెడలు వంచి 5 లక్షల టెండర్ల పనులను ఈరోజు కాంట్రాక్ట్ పనులను యువతకు ఇచ్చేట్లలో కీలక పాత్ర వహించిన జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు ఉన్నాడు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు యువజనుల గురించి PMRY అయితేంది, CMIRY అయితేంది, ఏదైనా సబ్సిడీ లోన్లు అయితేంది యువకులకు ప్రతిసారి నేను ఉన్నానంటూ వారికి లోన్స్ ఇప్పించడంలో ముఖ్య పాత్ర వహించిన శ్రీ బొబ్బిలి నర్సయ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు జిల్లా ఒలింపిక్ జనరల్ సెక్రటరీగా నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీగా చెప్పుకుంటూ పోతే నేను రాసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అతనికి ఉన్న బాధ్యతల్ని. కాబట్టి కొన్ని చెప్పేసి బీసీ సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, జిల్లా ఒలింపిక్ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా, ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అయితేనేది, బీసీ ఉపాధ్యక్షులను అయితే నిజామాబాద్ జిల్లాలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దానిని ఏ పార్టీలతో సంబంధం లేకుండా అధికార పార్టీ అయితేంది, ప్రతిపక్ష పార్టీ అయితే నేను సైతం ఉన్నట్టు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీ బొబ్బిలి నర్సయ్య గారికి, అదేవిధంగా రైఫిల్ షూటింగ్లో జాయింట్ సెక్రటరీగా, జిల్లా అధ్యక్షులుగా, మరియు నిన్న నేను ఎవరు వస్తున్నారన్న మన స్నేహస్పందన యూత్ కానీ అంటే బొబ్బిలి నర్సన్న గారు వస్తున్నారంటే అరే బాడీ బిల్డర్ బొబ్బిలి నర్సన్న అని అన్న మన లీడర్ బాడీ బిల్డర్ కూడా జిల్లా జనరల్ సెక్రటరీగా, ఏదైతే యువకులు స్పోర్ట్స్లలో అయితేనేంది ఎక్కడైతేనేంది ఈరోజు కలెక్టరేట్ మైదానాన్ని స్పోర్ట్స్ మైదానంగా గుర్తించాలని చెప్పేసి మొన్న ఒక జాతీయ పార్టీ ఆందోళన కార్యక్రమంలో కూడా నేను సైతం ఉంటూ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చిన మా లీడర్ బొబ్బిలి నర్సయ్య గారికి స్నేహస్పందన యూత్ తరఫున చిన్న సన్మానం. అదేవిధంగా మా యూత్ కాడికి ఇప్పుడు ఒక పెద్ద మనిషి మాకు చెప్పాడు, మా యూత్ కాడికి అందరు లీడర్లు వస్తున్నారు, జెండా ఎగిరేస్తున్నారు, మర్చిపోతున్నారు, శ్రీ బొబ్బిలి నర్సన్న గారిని కూడా మా యూత్ని మర్చిపోవద్దని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ స్ఫూర్తితో యూత్లో ఇప్పుడు నెక్స్ట్ శివాజీ మా కార్పొరేటర్ సుధీర్ గారు అన్నట్లు శివాజీ జయంతి వస్తున్నది. అలాంటి అభివృద్ధి పనులలోనైతే అయింది జాతీయ సమరయోధుల విషయంలో కూడా మాతో పాటు పడాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు 35వ డివిజన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా
మన శివాజీ చౌక్ చౌరస్తాలో ప్రతి ఏడాది ఒక ముఖ్య అతిథితో ఈ జెండా ఆవిష్కరించడం జరుగుతున్నది. మరి ఈ ఏడాది కూడా మన ముఖ్య అతిథి వచ్చేసి మన పెద్దలు బొబ్బిలి నరసన్న గారితో జెండా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. వారి సేవలు ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈ రాబోయే శివాజీ జయంతిని పురస్కరించుకొని మన శివాజీ చౌక్ వద్ద కార్యక్రమానికి వారి పూర్తి సహకారాలు ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో 2864 యువజన సంఘాలు ఉంటాయి. ఆ యువజన సంఘాలతో మన నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాం కూడా. మిత్రులు చెప్పినట్టు ఇది గణతంత్ర దినోత్సవం చాలా గొప్ప దినం ఈరోజు. ఎందుకంటే అప్పుడు మనకు స్వతంత్రం రాకముందు 1936 మనకు స్వతంత్రం రాకముందు ఒక ఓటకు ఉండేది కాదు. ఆ తర్వాత మనము ఓటకు వచ్చింది 1935 స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు 1950లో స్వతంత్రం వచ్చిన తర్వాత పన్ను కట్టిన వారికి ఓటకు ఇచ్చేవారు. తర్వాత ఓటకు ఇయ్యని వారు 1950లో ఒకరోజు ముందు పాకిస్తాన్ను విడుదల చేసిన తర్వాత దాని తర్వాత మన హిందుస్థాన్ అని చెప్పి మనకు ఇక్కడ ప్రకటించారు. వారికి కూడా ధన్యవాదాలు. చాలా గొప్ప దినము. దీన్ని అందరూ మనం సహకరించాలా. మన మిత్రులందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ శివాజీ చౌక్ రోజు కూడా ఫిబ్రవరి జరగబోయే శివాజీ చౌక్ కూడా మనం పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి దానికి మా యువజన సంఘాలే కాదు అన్ని సంఘాలు కూడా ఇక్కడ హాజరై మనకు సహకరిస్తారని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. स्वतंत्र भारत की जय। मम्मी गाड़ी भारत माता की जय। జెండా పట్టుకోరు ఒకళ్ళు పట్టుకోరు జెండాని అదన్నా జెండాను పట్టుకోరు అట్లా स्वतंत्र भारत की जय। अधिनायक जय हे भारत भाग्य विधाता सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा सब है जय है जय है जय 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 जय। గణతంత్ర దినోత్సవం రోజున ఏదైతే ఉన్నదో ఇది మరి రాజ్యాంగ దినోత్సవంకి వచ్చిన దినాన్ని గణతంత్ర దినోత్సవంగా 74వ గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇందూరు నగర జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ఆధారంగా ముంపుకు గురవుతున్నటువంటి తమ భూములను కాపాడాలని హక్కు కోసం నినదిస్తే మరి స్వతంత్ర దినోత్సవం రోజు కానీ ఈ గణతంత్ర దినోత్సవం రోజు కానీ నేరస్తులను కూడా క్షమాభిక్ష పెట్టి అంటే వారి శిక్షను కొంత సత్ప్రవర్తన ఆధారంగా తగ్గించి పంపించేటువంటి సాంప్రదాయం ఉన్నది. వీళ్ళనేమో అమాయకులైనటువంటి రైతులు ఇప్పుడు 3 హత్యాయత్నం కేసులు మోపబడి లోపల ఉండడం ఏదైతే ఉన్నదో మరి
ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కొంత ఆవేదన కలిగించే అంశంగా మిగిలింది. ప్రభుత్వం వాళ్ళకు సంబంధించినటువంటి బాధలను సానుభూతితో వినాలి కానీ అక్రమంగా కేసులు బనాయించి మరి జైల్లో పెట్టడం సబబు కాదని చెప్పి కోరుతూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. बाबा साहेब अम्बेडकर की जय। నమస్కారం. स्वतंत्र भारत की जय। जन मन अधिनायक जय हे भारत विधाता। पंजाब सिंधु गुजरात मराठा उत्तर बंगा विंध्य हिमाचल यमुना के विधाता जय हे जय 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 हे। गांधी चौक नेहरू पार्क स्वतंत्र भारत की
पिक्चर है तो सर ఇంకా నిజామాబాద్ పట్టణ మరియు జిల్లా ప్రజలందరికీ కూడా 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇదొక జాతీయ పండుగ. ఇవాళ జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. 2022 సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మొదలైనటువంటి భారత్ జోడో యాత్ర ఈ దేశాన్ని వల్ల మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావలసినప్పుడు కూడా కులాల పేరిట, మఠాల పేరిట, ప్రాంతాల పేరిట రాజకీయ అవసరాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న సందర్భంలో ఒక యజ్ఞం లాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించినారు. ఈ నెల 30న కశ్మీర్లో ఆ యాత్ర ముగుస్తోంది. దాదాపు 3600 కిలోమీటర్ పైగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం, దేశం నలుమూల నుండి ఆ యాత్రలో పాల్గొనడం, దానికి అనుగుణంగా ఏ ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ యాత్ర పోయిందో
మిగిలిన ప్రాంతాల వారికి కూడా ఆ యాత్ర యొక్క ఫలాల్ని, ఆ యాత్ర యొక్క సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏఐసిసి ఆస్సే ఆ జోడో అభియాన్ కార్యక్రమాన్ని ఇచ్చింది. ఇవాళ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత పిలుపు మేరకు ఆస్సే ఆ జోడో కార్యక్రమాన్ని కూడా జెండా ఎగరేసి ప్రారంభించుకున్నాం. ఈ యాత్ర ఉద్దేశం రాజకీయం కాదు. యాత్ర ఉద్దేశం ఎవరికో పదవులు రావాలని, పదవులు కట్టబడాలని కాదు. ఈ దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి సాధించుకోవాలని, ముఖ్యంగా కులాలకి మతాలకి అతీతంగా, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ఈ దేశాన్ని అఖండంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో యాత్ర సాగింది. ఆ ఫలాలన్నీ కూడా గ్రామ గ్రామాన్ని పంచాలనే ఉద్దేశంతో మరి ఆస్సే ఆ జోడో యాత్ర, రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నటువంటి సన్నివేశాలు, ఆయన ఇచ్చిన సందేశం, ఆయన తీసుకున్న సూచనలు, సలహాలు, కలిసినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం, వ్యక్తులు ఇచ్చినటువంటి సూచనలు, ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మేము పాంప్లెంట్ రూపంలో గ్రామ గ్రామానికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆస్సే ఆ జోడో యాత్రని ప్రారంభించినాం. ఇవాళ ప్రారంభమైంది. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ యాత్రలో శక్తివంచనలో కృషి చేయాలని, పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశం రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే మన దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించిన మనని దాస శృంఖాల నుండి విడిపించినటువంటి త్యాగధనుల యొక్క పుణ్యఫలమే ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం అయినా లేదా గణతంత్ర దినోత్సవం అయినా చేసుకుంటా ఉన్నాం. ఈరోజు వారందరికీ, ఆ అమరవీరులందరికీ కూడా ఈరోజు మనమందరం కూడా ఘన నివాళులు అర్పించాలి. అలాగే ఏదైతే మరి
మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళ రూల్ ప్రకారమే ఆ చట్టాల ప్రకారమే మనం నడవడం అనేది భావ్యం కాదు, అవి బాగా లేవు అని చెప్పేసి మరి ఆలోచించినటువంటి మన పెద్దలు మేధావులంతా కూడా మరి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వారి రాజ్యాంగాన్ని రచించి మనకంటూ చట్టాలు హక్కులు అవన్నీ తీసుకురావడం జరిగింది. దానికి నాయకత్వం వహించినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత గ్రంథమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి మరి ఈరోజు అంటే 1950 జనవరి 26న అధికారికంగా మనము గవర్నమెంట్ అనేది ఆమోదించి ప్రజలకు ఏవైతే హక్కులు అవసరం ఉన్నాయో చట్టాలు అవసరం ఉన్నాయో వీటి ద్వారానే మరి ప్రజలందరూ కూడా నడుచుకోవాలి, దాని ద్వారానే మన దేశం అనేది అభివృద్ధిలోకి వెళ్తుందని చెప్పేసి ఆనాడు మరి మేధావులంతా ఆలోచన చేశారు, ఆ రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ఈ విధంగా మనం నంబర్ 1 స్థానంలో ఉన్నామంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే. వారందరికీ కూడా ముఖ్యంగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందరి తరఫున మరి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఈరోజు ఎంతో మంచి మంచి హక్కులను చట్టాలను అప్పుడు మనకు కనీసము మాట్లాడే హక్కు కూడా లేకుండా ఉండేది. ఆ చట్టాలను తీసుకురావడము ఈరోజు స్వతంత్రంగా మనం బ్రతకగలుగుతున్నామంటే అది మన అదృష్టంగా భావించాలి. మరి వారు ఏదైతే ఆ రోజుల్లోనే ఆలోచించి ఆ గ్రంథాన్ని మన రాజ్యాంగాన్ని రచించారో మరి ఆ ఆశయాల మీదనే ఆ హక్కులతోని ఆ చట్టాల మీదనే నడుస్తూ మరి యువత కానివ్వండి మహిళలు పెద్దలు అందరూ కూడా మనం సంఘటితంగా ఉండి మరి ముందుకెళ్తే మన భారతదేశాన్ని ఈ స్థాయి నుండి ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి जमहूरिया के मौके पर मैं हिंदुस्तान और खुसूसन निज़ामाबाद की आवाम को मुबारकबाद देता हूँ। ये जो कानून बना था इसको जमहूरिया कहते हैं और ये कानून हिंदुस्तान का दुनिया का मुनफरिद कानून है जिसमें तमाम ही मज़हब के मानने वालों का ख्याल रखते हुए सेकुलर मुल्क का आइन बनाया गया। हम उम्मीद करते हैं आने वाले दिनों में लोग जो फस्ताई ताकतें ये कानून को बदलना चाहते हैं तमाम ही सेकुलर हिंदू भाई मुस्लिम भाई तमाम ही हिंदुस्तानी मिलकर उनको रोकेंगे और इसमें कामयाब होंगे। బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించుకుందాం రాజ్యాంగం సాధించుకుందాం భారత్ మాతాకి ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనము గణతంత్ర దినోత్సవాన్ని మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మన స్వాతంత్రం 1947 15 ఆగస్టు నాడు వస్తే మరి మనకు భారత రాజ్యాంగం రచించడానికి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 26 రోజులు పట్టింది. మరి దాన్ని ప్రపంచంలోనే
ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించడానికి మరి సమయం అంత పట్టింది. మనకంతకుముందు ఏదైతే బ్రిటిష్ వారు పాలించిందో ఆ పాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ పెద్దలకు ఈరోజు అందరం మనం రుణపడి ఉండాలా. ఎందుకంటే మరి ఎవరు ఏ ప్రకారం బతకాలా, ఏ ప్రకారం ఉండాలా, ఎవరు ఏ ప్రకారం నడుచుకోవాలనే దానికి కూడా మన రాజ్యాంగంలో రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన మరి చైర్మన్ అయినటువంటి అంబేద్కర్ గారు మరి అంత శ్రమ తీసుకొని ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఏదైతే పాలకులున్నారో మరి వీళ్ళందరూ కూడా దాన్ని తొక్కిపెట్టి మరి మనకున్నటువంటి విలువలేంటి, మనకున్నటువంటి మరి వాటినన్నింటిని కూడా పక్కన పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు స్వేచ్ఛ అనేది భారతదేశ పౌరుడికి అత్యవసరం. ఆ స్వేచ్ఛ అనేది ఈరోజు ఏ పౌరుడికి కూడా లేదు. మరి స్వతంత్రం వస్తే మనం బతుకుదాం, మనం మంచి ఒక నడవడిక నడుస్తామని చెప్పేసి అనుకుంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ పాలన లోపల ఎవరికి స్వతంత్రం అనేది అడిగే హక్కు లేదు. ఈ ప్రకారం నడుస్తుంది ఏంటంటే జైళ్ళలో వేసి మనం వేధిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఉంది. కాబట్టి మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి పౌరుడి మీద ఉంది. ఈరోజు ఈ రాజ్యాంగము దీని విలువలు కూడా ఒక స్కూల్ విద్యార్థులు అడిగితే కూడా తెలియనటువంటి పరిస్థితి, ఒక పౌరుడిని అడిగితే కూడా తెలియనటువంటి పరిస్థితులలో మనం తప్పకుండా మరి ఏదైతే స్కూల్ పిల్లలకు కూడా మరి బోధించి మన విలువలు మన హక్కులు ఉన్నాయని చెప్పి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కూడా మన పిల్లలకు మన రాజ్యాంగం ఏంటి, స్వతంత్రం ఏంటనేది బోధించాల్సినటువంటి అత్యవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఇప్పటికైనా ఏదైతే కేసీఆర్ నువ్వు రాజ్యాంగ విలువలను కూడా నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి నీ కల్వకుంట రాజ్యాంగాన్ని తెలంగాణలో నడిపిస్తున్నావు. దానికి తొందరలోపలే చెల్లుతీటి తెలంగాణ ప్రజలు ఒక మంచి తీర్పు ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ప్రజలందరికీ తెలంగాణ ఏదైతే మన అనుకున్నటువంటి తెలంగాణ ఇది కాదని మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. भारत माता जय अंबेडकर, जय गांधी जी, नेताजी सुभाष चंद्र बोस, भगत सिंह तीरे दिला आरूप में जवानुला त्यागानिकी रूपु बुरा जन्मभूमिचा वर्गादपि गरीयसी गुंडे कुतेंसु गुंडे बलपेंसु आ गुंडे तेंसु गुंडे तो सवालेंतो नी गुंडे राई कावाली आ गुंडे तो किरंगेलो गाली आ रूप में जवानुला त्यागालरूपुरा जननी जन्मभूमिचा स्वर्गादपि गरीयसी स्वर्गादपि